ఒకరోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు నువ్వు ఎక్కడుంటావు అని అడిగింది. పక్షి పక్కనే ఉన్న చెట్టు అంచున ఉన్న కొమ్మకి ఉన్న చిన్న గూటిని చూపించింది. ఆ గూటిని చూసిన తాబేలు కర్ర పుల్లలతో కట్టి ఉంది అదా అని అడిగింది. అవును అదే, నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా. దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే అంది తాబేలు. పక్షి ఏమీ మాట్లాడకుండా ఉంది. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటినే తాక్కుంటూ పోతాయనుకుంటా. అందులో ఎలా ఉంటావో ఏమో. నాకా బాధ లేదమ్మా. నేనైతే ఇంచక్క ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్క నా డొప్ప లోపలికి వెళ్ళిపోతాను. అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంది గొప్పలపోతూ. దానికి పక్షి ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు, అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు, కానీ మా ఇంట్లో నేను నా భార్య పిల్లలు అందరం కలిసి ఉండగలం, అందుకే నాకు మా ఇల్లంటే ఇష్టం అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం, గొప్పలు పోవడం లాంటివి చేయలేదు. అర్థమైంది కదా పిల్లలు? మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉండాలి, అలాగే ఎదుటివారిని ఎప్పుడూ తక్కువ చేసి చులకనగా మాట్లాడకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.